యేసు అని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఎక్కడైనా చెప్పారో మీకు శిక్ష ఖచ్చితం అని చెప్పి బెదిరించారు. అప్పుడు వీరిద్దరు ఏమన్నారో తెలుసా? మేము చూసిన దాన్ని చెప్పకుండా ఉండలేవండి అని అన్నారు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఎక్కడైనా గొడవ జరిగిందనుకో వెంటనే ఏం చేస్తాం? నలుగురు ఐదుగురితో చెప్పుకోవాలి. చూసావా ఆ ఇంట్లో అది జరిగింది, చూసావా ఈ ఇంట్లో ఇది జరిగింది, వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు, అలా మాట్లాడుకున్నారు. సో కొంతమందికి కడుపు ఆత్రం ఆగదనమాట చెప్పేదాకా. సో అలాగా యోహాను పేతురు గారు కూడా అంటున్నారు, మేము కళ్ళారా యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని చూసాం. యేసయ్య ఏం చేశాడు? సముద్రపు అలలలో తుఫాను, సముద్రం మీద వచ్చిన తుఫాను ఆపాడు యేసయ్య. ఎంతోమందికి, లక్షల మందికి ఆహారం లేదు, 5 రొట్టెలు 2 చేపలుంటే అవి లక్షల మందికి పెట్టేలాగా మార్చాడు ఆయన. మళ్ళీ 12 గంపలు మిగ లక్షల మందికి పెట్టగా